Hi to all, this is Akshita. I am teaching class 7 science chapter 3 animal fiber. పార్ట్ 1 వీడియోలో మనం ఫైబర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ రేష్మ అలాగే నీలిమ వచ్చేసి ఒక గార్డెన్కి వెళ్తుంటే ఫ్లవర్స్ ప్లక్ చేస్తున్నప్పుడు ఒక క్యాటర్ పిల్లర్ని చూసి నీలిమ అరుస్తుందన్నమాట. సో ఇక్కడ నీలిమ అడుగుతుంది, ఈ క్యాటర్ పిల్లర్స్ మనకు డేంజరస్ అని అడిగితే అప్పుడు రేష్మ ఏం చెప్తుందంటే క్యాటర్ పిల్లర్స్ డేంజరస్ కాదు. సో ఈ విధంగా మన లెసన్ స్టార్ట్ అవుతూ ఫైబర్ గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఈ పార్ట్ 2 వీడియోలో మనం స్టోరీ ఆఫ్ వూల్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఊల్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనడానికన్నా ముందు మనం ఇంతకు ముందుగానే సిల్క్ వామ్ గురించి తెలుసుకున్నాం. అంటే పార్ట్ 1 వీడియోలో సిల్క్ వామ్స్ గురించి తెలుసుకున్నాం. సో దాని యొక్క లైఫ్ సైకిల్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. మనకు సిల్క్ ఏ విధంగా వస్తుంది, అలాగే కూకున్స్ నుంచి మనకు వచ్చేటువంటి థ్రెడ్ యావరేజ్, మనకు థ్రెడ్ కావాలంటే యావరేజ్ కూకున్స్ రేంజెస్ ఎంత ఉండొచ్చు. సో ఈ విధంగా ఇటువంటి టాపిక్స్ మొత్తం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టోరీ ఆఫ్ ఊల్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ డే నీలిమ విజిటెడ్ అనదర్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ విత్ హర్ గ్రాండ్ పా. ద ఎంట్రన్స్ వాజ్ షేప్డ్ లైక్ ఏ బిగ్ షీప్. షీ ఎంటర్డ్ త్రూ ద స్టమక్ ఆఫ్ ద షీప్ ఇన్ టు ద ఎగ్జిబిషన్ హాల్. షీ వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ ద సెట్టింగ్ సీమ్డ్ టు బి ఎ రియల్ కాశ్మీరీ విలేజ్. సరే, ఇక్కడ నీలిమ అనేటువంటి గర్ల్ వచ్చేసి మరుసటి రోజు తన తాతతో కలిసి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళిందనమాట. అక్కడ ఆ ఎగ్జిబిషన్లోకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఒక ఎంట్రన్స్ ఎలా ఉందంటే ఒక పెద్ద షీప్ ఏ విధంగా ఉంటుందో అటువంటి షేప్ కలిగి ఉందన్నమాట ఎంట్రన్స్. సో ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలంటే స్టమక్, ఆ షీప్ యొక్క స్టమక్ ద్వారా వెళ్ళాలి. అంటే షేప్ వేసింటారు కదా ఎంట్రన్స్ షేప్లో, స్టమక్ ద్వారా లోపలికి వెళ్ళాలన్నమాట ఎగ్జిబిషన్ హాల్లోకి. సో తను అక్కడ ఉన్నటువంటి అపియరెన్స్ని చూసి షాక్ అయిందనమాట, అంటే సర్ప్రైజ్ అయింది. ఎందుకంటే అక్కడ చూస్తున్నటువంటి మొత్తం సెట్టింగ్స్ ఎలా ఉందంటే కాశ్మీరీ విలేజ్ ఎలా ఉందో రియల్గా అలా కనిపిస్తుంది అనమాట. దేర్ she saw different varieties of woolen clothes like sweaters, mufflers, hats, long coats, table covers, etc. ఆ ఎగ్జిబిషన్ హాల్లో తను ఏం చూసిందంటే కొన్ని ఉలన్తో తయారు చేసినటువంటి క్లోత్ని చూసింది. అవేంటి అంటే స్వెటర్స్, మఫ్లర్స్ అంటే మనం చలికాలంలో వేసుకుంటాం కదా గాలి చెవిలోకి వెళ్ళకుండా అటువంటివి, హ్యాట్స్, అలాగే లాంగ్ కోట్స్, అలాగే టేబుల్ మీద వేసేటువంటి టేబుల్ కవర్స్, ఇవన్నీ కూడా ఉలన్తో చేసిండేవి చూస్తుందన్నమాట. దేర్ వర్ మోడల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ లైక్ షీప్, గోట్, యాక్, ఇల్లిమా, camel, alpaca, etc. there. She knew sheep gave wool, but why are the other animals displayed at the stalls? సో అక్కడ చాలా రకాల కలిగినటువంటి మోడల్స్ ఉన్నాయి. వేటి యొక్క మోడల్స్ అంటే యానిమల్స్ యొక్క మోడల్స్. అవేంటి అంటే షీప్, గోట్, యాక్ అండ్ నెక్స్ట్ క్యామెల్, ఒంటె, ఆల్ఫాకా. సో ఇవన్నీ అక్కడ చూసిందనమాట. కానీ తనకు తెలుసు ఈ షీప్ వచ్చేసి మనకు ఊల్ని ఇస్తుంది, నిజమే కదా, ఊల్ని ఇస్తుంది మనకు షీప్. కానీ మిగతా అనిమల్స్ని ఎందుకు అక్కడ డిస్ప్లే చేశారు అని చెప్పి తనకు క్వశ్చన్ అనేది రైజ్ అయిందనమాట. గ్రాండ్పా టోల్డ్ నీలిమ దట్ wool is obtained from hair of all the animals displayed. అక్కడ నీలిమకు డౌట్ వచ్చింది, షీప్ నుంచి మనకు ఊల్ వస్తుంది కానీ మిగతా అనిమల్స్ యొక్క మోడల్స్ని ఎందుకు ఇక్కడ ప్రజెంట్ చేశారు అని అంటే అప్పుడు వాళ్ళ గ్రాండ్పా నీలిమతో ఇలా అంటాడు, మనకు ఊల్ అనేది డిఫరెంట్ అనిమల్స్ ఉంటాయి కదా, అంటే సమ్ ఆఫ్ ద అనిమల్స్ యొక్క హెయిర్స్ నుంచి మనకు వస్తుంది కాబట్టి అందుకని డిస్ప్లే చేశారు అని చెప్పి చెప్తాడు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్లీస్ ఆర్ ఫర్ కలెక్టివ్లీ. దీన్ని ఫ్లీస్ అంటాము, అలాగే ఫర్ కూడా అంటాం, అంటే బొచ్చు అన్నమాట. ఇట్ ఈజ్ మెయిన్లీ ఏ ప్రోటీన్. అంటే ఇక్కడ మనకు ఫ్లీస్ కావచ్చు, ఫర్ కావచ్చు, ఇది ఏంటి అంటే ఒక ప్రోటీన్ టైప్ అన్నమాట. గుడ్ క్వాలిటీ ఊల్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ మెరీనో షీప్. మనకు చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఊల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మెరీనో షీప్ అనేటువంటి ఒక యానిమల్, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ షీప్ అన్నమాట. సో ఈ షీప్ నుంచి మనకు గుడ్ క్వాలిటీ ఊల్ అనేది వస్తుంది. దే ఆర్ స్పెషలీ రేర్డ్
కానీ ఇవి చాలా వరకు తక్కువగా ఉంటాయి అన్నమాట. వీటిని తక్కువగా పోషిస్తారు. ద ఫ్లీస్ ఈజ్ 3 to 5 inches లాంగ్ అండ్ వెరీ ఫైన్ అండ్ మోస్ట్ వాల్యుబుల్. సో ఈ షీప్ నుంచి వచ్చేటువంటి ఫ్లీస్ ఆర్ ఫర్, అంటే అదే బొచ్చు కావచ్చు, ఊల్ అంటాం దాన్ని. అంటే మన సైంటిఫిక్ వరల్డ్లో వచ్చేసి ఊల్ అంటాం, దాన్ని నిజంగా చెప్పుకోవాలంటే ఫ్లీస్ లేదా ఫర్ అంటాం. సో ఇది ఎంత ఉంటుందంటే 3 to 5 inches లాంగ్ ఉంటుంది. చాలా ఫైన్ అంటే చాలా స్మూత్ అంటే స్మూత్గా ఉంటుందన్నమాట. అలాగే చాలా కాస్ట్ కూడా వాల్యుబుల్ అంటున్నారు. ఏ మెరీనో షీప్ మే ఈల్డ్ అబౌట్ 5 to 18 kg ఆఫ్ ఊల్ పర్ ఇయర్. ఒక మెరీనో షీప్ వచ్చేసి సంవత్సరానికి దగ్గరగా 5 నుంచి 18 kg వరకు ఊల్నిస్తుందంట. గ్రాండ్పా, డూ వి ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ ఆల్ అనిమల్స్. సో ఇక్కడ గ్రాండ్పా ఏం చెప్తున్నాడంటే డూ వి ఫైండ్, మనం కనుక్కోగలమా ఏ యానిమల్స్ యొక్క ఎయిర్స్ అనేవి ఎలా డిఫరెన్స్ ఉంటాయో అని అడుగుతున్నాడు. సర్టెన్లీ ఎయిర్ ఆఫ్ క్యామెల్ దట్ లివ్స్ ఇన్ రాజస్థాన్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ అంగోరా గోట్ దట్ లివ్స్ ఇన్ కాశ్మీర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాజస్థాన్లో ఉన్న ఎడారి కాబట్టి అక్కడ ఎక్కువగా ఏ యానిమల్స్ని పోషిస్తారు అంటే క్యామెల్స్. సో ఈ క్యామెల్ యొక్క ఎయిర్ అనేది కాశ్మీర్ డెజర్ట్, అక్కడేమో పోలర్ రీజన్ అంటే ఇక్కడ చాలా కూల్ ప్లేస్. అంటే ఈ కాశ్మీర్లో ఉండేటువంటి అంగోరా కోట్తో చూసుకున్నట్టయితే రాజస్థాన్లో ఉండేటువంటి ఒంటి యొక్క ఎయిర్ సేమ్గా ఉండదు. క్యామెల్స్ హ్యావ్ రఫ్ అండ్ కోర్స్ హెయిర్. ఈ వంటలకు వాటి యొక్క హెయిర్ ఎలా ఉంటుందంటే చాలా రఫ్గా అలాగే కోర్స్గా ఉంటుంది. అండర్ దిస్ రఫ్ హెయిర్ సమ్ అనిమల్స్ యూజువలీ హ్యావ్ సాఫ్ట్ హెయిర్ యాజ్ వెల్. సో ఈ రఫ్ హెయిర్ కింద కొన్ని అనిమల్స్కు సాఫ్ట్ హెయిర్ అనేది కూడా ఉంటుందన్నమాట. అంగోరా గోట్ ఆర్ ద మెరీనో షీప్ హ్యావ్ సాఫ్ట్ హెయిర్. ఇక్కడ మనం కాశ్మీర్లో పోషించేటువంటి అంగోరా గోట్ కానీ లేదా మెరీనో షీప్కి వచ్చేసి చాలా సాఫ్ట్ హెయిర్ అనేది ఉంటుంది. గ్రాండ్పా, వేర్ డూ వి ఫైండ్ షీప్ ఆర్ గోట్ దట్ గివ్ అస్ ఓల్. సో ఇక్కడ నీలిమ అడుగుతోంది, గ్రాండ్పా మనం అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక షీప్ కానీ గోట్ కానీ మనకు ఊల్ని ఇస్తుందని చెప్పి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి నీలిమ గ్రాండ్పాకు క్వశ్చన్ అడుగుతోంది. ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్ దే ఆర్ ఆఫెన్ రేర్డ్ ఆన్ లార్జ్ ఫార్మ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇందాక చెప్పుకున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, సో వీటన్నిటిలో కూడా అన్నమాట ఇవి చాలా వరకు ఎక్కువగా పోషిస్తారు ఈ ప్రదేశాల్లో. అలాగే లార్జ్ ఫార్మ్స్ అనేవి కూడా ఏర్పాటు చేస్తారనమాట. గ్రాండ్పా, వాట్ ఆర్ దే డూయింగ్ విత్ దట్ సీజర్. సరే, అక్కడ నీలిమ ఎగ్జిబిషన్లో ఇలా అంతా చూస్తూ తిరుగుతూ ఉంటే అక్కడ కొన్ని పర్సన్స్ ఏమో సీజర్తో ఏమో చేస్తున్నారంట. సో అప్పుడు నీలిమ అడుగుతుంది, గ్రాండ్పా వాళ్ళు ఆ సీజర్తో ఏం చేస్తున్నారు అని అడుగుతోంది. దట్ ఈజ్ ఎ షీర్ టు కట్ ఫ్లీస్ ఫ్రమ్ షీప్. సో దాన్ని మనం షీర్ అంటాము. అంటే షీప్ నుంచి మనం ఫ్లీస్ని కట్ చేస్తున్నాం, అంటే బొచ్చుని కట్ చేస్తున్నామని అర్థం. డ్యూరింగ్ స్ప్రింగ్ సీజన్ ఫ్లీస్ ఆఫ్ షీప్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ బాడీ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ రేజర్. సో ఇటువంటి రేజర్ని యూజ్ చేసి షీప్ నుంచి వచ్చేటువంటి ఫ్లీస్ని కట్ చేసుకుంటారు. దీన్నే షీర్ అంటాము. ఎందుకంటే స్ప్రింగ్ సీజన్లో షీప్ యొక్క ఫ్లీస్ని రిమూవ్ చేసేస్తారు తన బాడీ నుంచి ఇటువంటి రేజర్ని యూజ్ చేసి అని చెప్పి వాళ్ళ గ్రాండ్పా నీలిమకు చెప్తాడనమాట. సో ఈ పిక్చర్లో చూసినట్టయితే అక్కడ ఒక పర్సన్ వచ్చేసి సర్టైన్ సీజర్ ఆర్ రేజర్ని యూజ్ చేసి ఆ షీప్ యొక్క ఫ్లీస్ని రిమూవ్ చేస్తున్నాడు చూడండి. ఎస్, దట్ ఈజ్ అన్నమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ షీరింగ్. ఇక్కడ మనకు ఫిగర్ 10లో చూపించారు కదా, ఒక షీప్ యొక్క ఫ్లీస్ని రిమూవ్ చేసేదాన్ని, అటువంటి ప్రాసెస్ని షీరింగ్ అంటారు. టు ప్రివెంట్ డ్యామేజ్ టు స్కిన్ గ్రీజ్ ఈజ్ యూజ్డ్. ఇప్పుడు మనం స్కిన్ మీద ఉన్నటువంటి ఫ్లీస్ని రిమూవ్ చేసాము. సో ఇప్పుడు బాడీకు
ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుంది కదా, అంటే బాడీ అంటే స్కిన్ ఉంటుంది కదా, సో స్కిన్కి ఏమైనా డ్యామేజ్ జరగకుండా ఉండడానికి గ్రీజ్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. వెల్ నీలిమ, వై ఈజ్ షీరింగ్ డన్ డ్యూరింగ్ స్ప్రింగ్ సీజన్? నీలిమ రిప్లైడ్. ఇప్పుడు నీలిమని వాళ్ళ గ్రాండ్ పా అడుగుతున్నాడు, నీలిమ ఎందుకు స్ప్రింగ్ సీజన్లో షీరింగ్ని చేస్తున్నారు అని వాళ్ళ గ్రాండ్ పా అడగొచ్చు. ఇక్కడ నీలిమ రిప్లై ఇస్తుంది, గెస్ వాట్ హర్ ఆన్సర్ ఈజ్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. నీలిమ ఏం చెప్పిండొచ్చు? వాళ్ళ గ్రాండ్ పా ఏం అడిగాడు, స్ప్రింగ్ సీజన్లో ఎందుకు షీరింగ్ అనే ప్రాసెస్ని చేస్తారు. సో నీలిమ ఏమో రిప్లై ఇచ్చింది. తను ఏం రిప్లై ఇచ్చిండొచ్చు, గెస్ చేయమంటున్నారు. సరే చూద్దాం. నీలిమ, కమ్ హియర్, see this big water tank and spade. Sheared skin with hair is dipped in such tanks and stirred with a spade. Often it may be washed under a stream of water as well. This water contains some chemicals to remove grease, dirt and dust. This process is called washing or scouring. సో అలాగే ఆ ఎగ్జిబిషన్లో అలా తిరుగుతూ ఉండగా వాళ్ళ తాతయ్య నీలిమని పిలిచి, నీలిమ ఇక్కడికి రా, ఇక్కడ చూడు, ఈ బిగ్ వాటర్ ట్యాంక్ని చూడు, అలాగే ఆ యొక్క స్పేడ్ని కూడా చూడు. ఇక్కడ షీర్డ్ చేసినటువంటి స్కిన్ ఉంటుంది కదా, అంటే ఆ హెయిర్ కలిగినటువంటి స్కిన్ని ఇటువంటి ట్యాంక్స్లో ముంచేసి వాటిని స్పేడ్ సహాయంతో బాగా కలుపుతారు అని చెప్తున్నాడు. సో తర్వాత ఆ వాష్ దేని కింద చేస్తారంటే బాగా పారుదల గల ఉన్నటువంటి స్ట్రీమ్ ఆఫ్ వాటర్ కింద దీన్ని మళ్ళీ తర్వాత వాష్ చేస్తారు. సో ఈ వాటర్లో కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి. ఈ కెమికల్స్ని ఎందుకు యూజ్ చేసింటారంటే ఇక్కడ గ్రీజ్ యూజ్ చేసింటారు కదా బాడీని, అంటే స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి, అందుకని ఆ గ్రీజ్ పోవడానికి అలాగే డర్ట్ అండ్ డస్ట్ పోవడానికి ఇక్కడ కెమికల్స్ని యూజ్ చేసింటారని చెప్పి చెప్తాడు. సో ఇటువంటి ప్రాసెస్నే మనం వాషింగ్ లేదా స్కౌరింగ్ అని అంటామని చెప్తాడు వాళ్ళ తాత. ఆఫ్టర్ వాషింగ్ కూల్ హెయిర్ ఈజ్ పాస్డ్ ఓవర్ ద వూల్ విచ్ మేక్స్ ఇట్ సాఫ్టర్. సో ఎప్పుడైతే ఈ వాషింగ్ అనే ప్రాసెస్ జరుగుతుందో, వాషింగ్ లేదా స్కౌరింగ్, అప్పుడు కూల్ ఎయిర్ అనేది ఈ వూల్ మీద ద్వారా పోయేలా చేస్తారనమాట. సో ఆ విధంగా చేసినట్టయితే వూల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా మారుతుంది. Grandpa, what are they doing? Why are they keeping heaps of fleas at separate places? సో ఇప్పుడు నీలిమ ఏమడుగుతుందంటే, గ్రాండ్పా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ ఫ్లీస్ యొక్క హీప్స్ని సపరేట్ ప్లేసెస్లో పెడుతున్నారు అని చెప్పి నీలిమ అడుగుతోంది. వెల్, they are sorting coarse and soft ones as well as broken and long ones and making separate piles of them. నీలిమల అడగగానే వాళ్ళ తాతయ్య ఇలా చెప్తాడనమాట, వాళ్ళు ఈ కోర్స్ని మొత్తం సార్టింగ్ చేస్తున్నాడు, అంటే సాఫ్ట్గా ఉండే వాటిని ఒకవైపు, లేదా బ్రోకెన్ విడిపోయినటువంటి చినిగిపోయినటువంటి ఉలన్ని ఒకవైపు, అలాగే లాంగ్గా ఉన్నటువంటి దాన్ని ఒకవైపు, ఈ విధంగా సార్టింగ్ చేస్తున్నారు అని డిఫరెంట్ పైల్స్గా ఒక బండల్గా దీన్ని ఈ విధంగా ప్యాకేజ్ చేస్తున్నారని చెప్తాడు. Unwanted materials like twigs or bits of leaves etc. that may be present with the wool are also separated out. అలాగే అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా సపరేట్ చేస్తారనమాట. ఈ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమై ఉండొచ్చు అంటే బిట్స్ ఆఫ్ లీవ్స్ ఉండొచ్చు దీంట్లో, లేదా ట్విగ్స్ ఉండొచ్చు. సో వూల్తో పాటు ఇవి కూడా ఉంటాయి కాబట్టి సపరేట్ కూడా చేయొచ్చు అని చెప్తాడు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ సార్టింగ్ ఆర్ వూల్ క్లాసింగ్. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటారు, సార్టింగ్ లేదా వూల్ క్లాసింగ్ అని అంటారు. ఫ్లీస్ ఈజ్ ద సాఫ్ట్ మాస్ ఆఫ్ వూల్. ఇక్కడ ఫ్లీస్ అంటే ఏంటి, వూల్ యొక్క చాలా సాఫ్ట్ మాస్గా కలిగినటువంటిది అన్నమాట. గ్రాండ్పా, హౌ డు దీస్ వూలన్ ఫైబర్స్ గెట్ డిఫరెంట్ కలర్స్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద టబ్స్? సరే, ఇప్పుడు నీలిమ అడుగుతుంది, తాతయ్య ఇక్కడ ఉలెన్ ఫైబర్స్ డిఫరెంట్ కలర్స్ ఎలా వస్తాయి, ఇక్కడ ఈ టబ్స్ ఎందుకు పెట్టారు, ఏంటి ఆ టబ్స్ అని అడుగుతోంది. దేర్ ఆర్ బ్లీచెస్ అండ్ డైస్ ఇన్ ద టబ్స్. Woolen fibers are bleached and then dyed with different colors. The colored fibers are used to make yarn.
దీస్ ఫైబర్స్ ఆర్ దెన్ కూమ్డ్. ఇక్కడ ఉన్నటువంటివి ఈ టబ్స్లో బ్లీచెస్ అలాగే డైస్ ఉన్నాయి. ఈ ఉలెన్ ఫైబర్స్ని ముందుగా బ్లీచ్ చేసి తర్వాత డిఫరెంట్ కలర్స్లోకి డై చేస్తారు అని చెప్తాడు. సో ఇక్కడ కలర్డ్ ఫైబర్స్ మొత్తం దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఎయిర్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్తాడు. సో ఈ ఫైబర్స్ మొత్తాన్ని కూడా చివర్లో అంటే బాగా నీట్గా పేరుస్తారనమాట. దెర్ ఈజ్ ఏ మషిన్ ఫర్ కూంబింగ్ ఆర్ కార్డింగ్ ఊల్. ఈ ఊల్ని కూంబింగ్ చేయాలన్నా లేదా కార్డింగ్ చేయాలన్నా ఒక మిషన్ ఉంటుందన్నమాట. ఊల్ ఈజ్ పుల్డ్ త్రూ మెనీ టీత్ ఆఫ్ ద కూంబింగ్ మషిన్. సో ఇక్కడ ఊల్ని బాగా లాగుతారనమాట. ఎక్కడి నుంచి అంటే ఈ కూంబింగ్ మిషన్లో పెట్టి అక్కడ టీస్ అనేవి ఉంటాయి, అంటే కూమ్స్కి టీత్ ఉంటాయి కదా, ఆ విధంగా అటువంటి మిషన్లో పెట్టి ఊల్ని బాగా పుల్ చేస్తారనమాట. సో ఇక్కడ ఫిగర్ 13 చూడండి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. From there a machine rolls and pulls and it out into a thick rope, and still another pulls and twists it into a long thread. This is the process of spinning. సో ఇక్కడ నుంచి ఈ విధంగా కూమ్ చేసినటువంటి ఊల్ని మళ్ళీ ఆ మిషన్స్ని రోల్స్ చేసి మళ్ళీ పుల్స్ చేస్తూనే ఉంటారు. అంటే థిక్ రోప్ వచ్చేంత వరకు ఈ విధంగా ప్రాసెస్ చేస్తూనే ఉంటారనమాట. అలాగే ఇది లాంగ్ థ్రెడ్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం? స్పిన్నింగ్. హియర్ యూ కెన్ సీ ఇట్ బీయింగ్ ఓన్డ్ ఆర్ ఆన్ వైలింగ్ స్పూల్స్ యాజ్ వెల్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని ఈ విధంగా ఓండ్ చేస్తారనమాట. ఈ వైలింగ్ స్పూల్స్ని యూజ్ చేసి ఈ విధంగా ఊండ్ చేస్తారు. Thus we get the yarn which may be dyed before weaving. సో ఇక్కడ మనం యార్ని యూజ్ చేస్తాం. అంటే ఈ యార్ని ఎలా యూజ్ చేస్తామంటే వీవింగ్ చేయడానికన్నా ముందు, సో దాన్ని డై చేసింటారు, వీవింగ్ చేయడానికన్నా ముందు మనం యార్ని పొందుతాం అన్నమాట. గ్రాండ్పా, హౌ కెన్ ఐ యూజ్ దోస్ నీడిల్స్? వాట్ ఆర్ దే డూయింగ్ విత్ ద నీడిల్స్? సరే గ్రాండ్పా, ఇక్కడ ఈ నీడిల్స్ని యూజ్ చేసి ఏం చేయాలి, ఎలా చేయాలి, సరే ఆ నీడిల్స్తో వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి నీలిమ క్వశ్చన్ వేస్తోంది. నీలిమ, దే ఆర్ knitting woolen fabrics by using needles. Wool can be knit easily because it has a natural bend or crimp on it. ఇక్కడ వాళ్ళ తాత ఏం చెప్తున్నాడంటే, నీలిమ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వూలెన్ ఫ్యాబ్రిక్స్ని నీడిల్స్తో నిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఊల్ని మనం ఈజీగానే నిట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక న్యాచురల్గా బెండ్ అవుతుంది కాబట్టి అని వాళ్ళ తాతయ్య ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. సో ఫిగర్ 14 చూడండి, ఈ విధంగా అనమాట. ఇట్ ఈస్ ఎ నిట్టింగ్. బై మేకింగ్ నాట్స్ విత్ లూప్స్ and rings of long threads of yarn, woolen fabrics are knitted. సో ఈ విధంగా కొన్ని ముళ్ళు వేసి, అంటే లూప్స్ ఉంటాయి కదా, ఆ విధంగా లూప్స్తో ముళ్ళు వేసి వాటిని ఒక లాంగ్ థ్రెడ్స్, యార్న్ యొక్క లాంగ్ థ్రెడ్స్ని రింగ్ మాదిరిగా చేసి ఈ విధంగా woolen fabricsని నిట్ చేస్తామన్నమాట. ఇన్ అడిషన్ టు handmade process of knitting, handlooms and power looms are also used on which woolen yarn is woven to fabric. అలాగే ఈ హ్యాండ్మేడ్ ప్రాసెస్ ఆఫ్ నిట్టింగ్తో పాటు ఇంకా హ్యాండ్లూమ్స్ని అలాగే పవర్ లూమ్స్ని కూడా యూజ్ చేస్తామన్నమాట. దేనికి? ఫ్యాబ్రిక్గా ప్రిపేర్ చేయడానికి. ఉలెన్ థ్రెడ్స్ ఆర్ స్ట్రెచ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లూమ్ టు ద బాటమ్. ఉలెన్ థ్రెడ్స్ని మనం టాప్ నుంచి బాటమ్ వరకు, ఆ లూమ్ ఆఫ్ ద బాటమ్ ఉంటుంది కదా, అక్కడి వరకు మనం స్ట్రెచ్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ కాల్డ్ ర్యాప్ థ్రెడ్స్. సో ఇటువంటి థ్రెడ్స్ని మనం ఏమంటాం? ర్యాప్ థ్రెడ్స్ అంటాం. The threads that go side to side are weft threads. ఏ థ్రెడ్స్ అయితే సైడ్కు సైడ్కి ఇలాగా మూవ్ అవుతాయో అటువంటి థ్రెడ్స్ని మనం వెఫ్ట్ థ్రెడ్స్ అంటాము. సో ఏ థ్రెడ్స్ అయితే టాప్ టు బాటమ్ వరకు స్ట్రెచ్ అవుతాయో దాన్ని మనం ర్యాప్ థ్రెడ్స్ అంటాము. ఏ షటిల్ లైక్ ఏ బిగ్ నీడిల్ టేక్స్ ద వెఫ్ట్ థ్రెడ్స్ ఓవర్ అండ్ అండర్ ర్యాప్ థ్రెడ్స్. సో ఇక్కడ ఈ షటిల్ని, అంటే ఒక బిగ్ నీడిల్ ఉంటుంది కదా, దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటామంటే వెఫ్ట్ థ్రెడ్స్ నుంచి
ర్యాప్ థ్రెడ్స్ కింద వరకు తీసుకుంటాం అన్నమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లూమ్ ఈజ్ హార్నెస్. సో ఈ లూమ్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్ ఇంకోటి ఏంటి అంటే హార్నెస్ అనమాట. ద హార్నెస్ లిఫ్ట్స్ ఎవ్రీ అదర్ ర్యాప్ థ్రెడ్ సో దట్ ద వెఫ్ట్ థ్రెడ్స్ గో ఓవర్ వన్ అండ్ అండర్ ద నెక్స్ట్. సో ఇక్కడ ఈ హార్నెస్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ర్యాప్ థ్రెడ్ని లిఫ్ట్ చేస్తుంది. అలాగే వెఫ్ట్ థ్రెడ్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకదాని కింద ఒకటి వెళ్ళలా చేస్తుందన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ యార్న్ వెదర్ కాటన్ ఆర్ సిల్క్ ఆర్ వూల్ ఎక్సెట్రా ఆర్ ఓవెన్ ఇన్ దిస్ మేనర్. సో అవి ఏ టైప్ అయినా ఎండొచ్చు యార్న్, ఒక వెదర్ కాటన్ అయ్యుండొచ్చు, సిల్క్ అవ్వచ్చు లేదా ఊల్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఈ మేనర్లోనే అంటే ఈ పద్ధతిలోనే ఓవెన్ చేస్తారనమాట. Neelima was surprised to see how fast knitting was being carried out. She sat near a man to observe and learn how to knit. Neelima purchased a book about woolen fabrics and a sweater from her grandma and returned home. At home, Neelima made a flow chart to show the process involved from obtaining wool to producing fabric. సో ఇక్కడ నిట్టింగ్ జరుగుతుంది కదా, ఊల్ని బాగా నిట్టింగ్ చేస్తుంటే ఎంత ఫాస్ట్గా చేస్తున్నారని చెప్పి చూసి నీలిమ ఆశ్చర్యపోయిందనమాట. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ దగ్గర కూర్చొని తను ఏ విధంగా నిట్ చేస్తున్నాడో కూడా చూసి నేర్చుకునిందనమాట. సో ఇక్కడ నీలిమ ఉలెన్ ఫ్యాబ్రిక్కి సంబంధించినటువంటి ఒక బుక్ని కొనుక్కుంటుంది. అలాగే వాళ్ళ గ్రాండ్ మా కోసం ఒక స్వెటర్ని కూడా కొనుక్కుంటుంది. తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇక్కడ అటు హోమ్ ఇంటికి వెళ్ళాక నీలిమ తను చూసినటువంటి ప్రాసెస్ ఉంది కదా, ఇక్కడ ఉలెన్ ఫ్యాబ్రిక్స్ అంటే ఫ్యాబ్రిక్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఊల్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఫ్యాబ్రిక్ మొత్తం దాని యొక్క ప్రాసెస్ని ఒక ఫ్లో చార్ట్గా రాసుకుంటుంది. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏం జరిగింది, షీప్ మీద ఉన్నటువంటి ఫ్లీస్ని రిమూవ్ చేశారు. ఆ ప్రాసెస్ని మనం షీరింగ్ అంటాము. అండ్ నెక్స్ట్ స్కౌరింగ్ ఆర్ వాషింగ్ అని చెప్పుకున్నాం. అంటే రిమూవ్ చేసినటువంటి దాన్ని ఒక బిగ్ వాటర్ ట్యాంక్లో డిప్ చేసి బాగా దాన్ని వాష్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ సార్టింగ్ ఏంటి, బ్రేక్ అయినటువంటివి అలాగే సాఫ్ట్గా ఉండేటువంటివి లాంగ్గా ఉన్నటువంటి ఈ విధంగా సపరేట్ పైల్స్గా అమరుస్తారు. అండ్ నెక్స్ట్ బ్లీచింగ్. సో ఈ ఉలెన్ ఈ ఫ్లీస్ని ఫస్ట్ ముందుగా బ్లీచ్ చేస్తారనమాట. బ్లీచ్ చేసిన తర్వాత డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి డైలోకి ముంచుతారు. అండ్ నెక్స్ట్ తర్వాత అంటే ఇక్కడ ఈ విధంగా ఆ తర్వాత వీటిని కార్డింగ్ అంటాం. సో కార్డింగ్ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత వీటిని స్పిన్ చేస్తారు. అంటే ఇక్కడ మనం మషిన్స్లో ఏ విధంగా చేస్తామని చెప్పుకున్నాం, టీత్ నుంచి బాగా కూమ్ చేస్తారు చూడ, ఆ ప్రాసెస్ అనమాట. తర్వాత వీవింగ్ అండ్ నిట్టింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఆ తర్వాత వీటిని బాగా రోల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ తర్వాత మనకు వచ్చేది ఏంటి, ఉలెన్ ఫ్యాబ్రిక్స్. సో ఈ విధంగా నీలిమ ఉలెన్ ఫ్యాబ్రిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ని తీసుకుంటుంది వాళ్ళ ఎగ్జిబిషన్కి వెళ్ళి. సో నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.